రామ్‌దేవ్ బాబా మీద మరొకసారి కొత్త ఇష్యూ. ఈసారి ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్దార్ద్ పానీయం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదండి. కొన్ని రోజుల క్రితం హమ్దార్ద్ షర్బత్ గురించి రామ్‌దేవ్ బాబా పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. దాన్ని కొనుగోలు చేయడం వల్ల వచ్చే లాభాలను కంపెనీ వేరొక వర్గానికి చెందినటువంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఉపయోగిస్తుందన్నారు. అంటే ముస్లింలకు సంబంధించినటువంటిది. అదే ఈ షర్బత్ పతంజలి సంస్థకు చెందిన పానీయం తాగితే గురుకులాలను నిర్మించొచ్చు, పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించొచ్చు అంటూ రామ్‌దేవ్ మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ క్రమంలో హమ్దార్ద్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, వెంటనే ఆ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. హమ్దార్ద్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్పత్తులను అగౌరవపరచడం కంటే తీవ్రమైందని, అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందకు వస్తాయని వాదించారు. దీని మీద స్పందించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు కోర్టు అంతరాత్మను షాక్కు గురి చేసినాయి, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదంటూ తీవ్రంగా స్పందించింది. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ దఫా శిక్షిస్తారు అంటూ న్యాయవాదులు చెప్తున్నారు.